మీరు లక్ష్మి గారా రూప గారా? నాకు రెండు పేర్లు ఇష్టమే. రూప లక్ష్మి నా అసలు పేరు. మిమ్మల్ని చూసిన ప్రేక్షకులకు కూడా మీరు ఈ క్యారెక్టర్ లో చాలా నచ్చారు. వాళ్ళు నిజంగా ఓన్ చేసుకున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ అవార్డు మీకు వస్తుందని? పని చేశాను, సక్సెస్ అయింది. కష్టే ఫలి. మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో లచ్చవ క్యారెక్టర్ అంత బాగా పండడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటారు? బాబు ఎంత పని చేసినావే, ఒక్కసారన్నా ఈ కూతురు నీకు యాదికి రాలేదనే. మీరేమో అక్కడ ఒకవైపు అందాలలో రాఘవేంద్రరావు గారు సినిమా. ఇప్పుడు ఎన్ని సినిమాలు అయ్యాయి రూపలక్ష్మి గారు మీరు? ఓవరాల్ గా ఆల్మోస్ట్ ఇప్పటికైతే 70 to 80 మధ్యలో. మదర్ క్యారెక్టర్స్ కూడా వేశారు, కానీ మీరు ఇంత చిన్నగా ఉన్నారు కదండి. కానీ అమ్మతనం ఉంది మీ మొహంలో, వాస్తవం. కానీ ఎప్పుడు అనిపించలేదా ఒక చిన్న గ్లామరస్ క్యారెక్టర్ వేయాలి? నాకు అన్ని చేయాలని ఉంటుందండి. ఈ నీలాంబరి చెప్పిందే నిజం అలాంటిదా? అంటే నెగటివిటీ విత్ పాజిటివ్ టచ్. ఇందాక కళ్ళజోడు పెట్టుకొచ్చారు, ఎందుకు తీసారండి? కొంచెం పెట్టుకోండి, అంత స్టైల్. హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఐ డ్రీమ్లో. ఇవాళ నేను నా బలగం సిద్ధంగా ఉన్నాం అనమాట. బలగం అంటే చాలామంది ఉన్నారని వెతుకుంటున్నారేమో, కానీ ఈవిడ ఒక్కరుంటే చాలన్నమాట. బలగంతో సమానం. అండ్ షీఈస్ నన్ అదర్ దెన్ ది అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకుంటున్న రూపలక్ష్మి గారు. అందరికీ సుపరిచితులు యాజ్ అన్ యాక్టర్. అండ్ బలగం ఫేమ్ అండ్ ఆల్సో అబౌట్ హర్ కెరియర్ ఇన్ మూవీస్ మాట్లాడదాం. రూప గారు, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ గుడ్. మీరు లక్ష్మి గారా రూప గారా? నాకు రెండు పేర్లు ఇష్టమే. రూప లక్ష్మి నా అసలు పేరు. అవును, రూపలక్ష్మి. ఈ పేరు లక్ష్మి చాలా మంది ఇప్పుడు లక్ష్మి అనే పిలుస్తున్నారు. కోఇన్సిడెన్స్ లచ్చవ అని పేరు రావడం అందులో చూడండి, అంతే. ఎప్పుడైనా ఆలోచించారా ఇది నాకు మాత్రమే తట్టిందా? అంటే ఒక్కటి అంటే కొన్నిసార్లు నాకు నా పేరు మంచిది కాదు, మార్చేసుకోండి మీకు లక్ కలిసి వస్తుందని నాకు చాలా ఏళ్ల క్రితం ఒకటి, నేను ప్రాబ్లమాటిక్ పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా మంది చెప్పారు. లేదు, మా ఫాదర్ నాకు చాలా ఇష్టంగా పెట్టిన పేరండి ఇది రూపలక్ష్మి అని చాలా ఇష్టంగా పెట్టుకున్నారు. అని చాలాసార్లు ఆ విషయం చెప్పారు కూడా. నేను ఈ పేరు కోసం నేను చాలా చూసి వెతికి తీసుకొచ్చి పేరు పెట్టాను నీకు అని. ఆ ఫీల్ అలాగే ఉండాలి కాబట్టి నేను పేరు అక్షరం కూడా మార్చాను, RUPA అంతే. అలాగే ఉండాలి, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్ అలాగే ఉండాలి నాతో. అండ్ బ్లెస్సింగ్ తోటే కంగ్రాచులేషన్స్ ఆన్ ది అవార్డ్. ఐ థింక్ చాలా వన్ ఆఫ్ యువర్ ద మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్స్. మీకు కూడా, మిమ్మల్ని చూసిన ప్రేక్షకులకు కూడా మీరు ఈ క్యారెక్టర్లో చాలా నచ్చారు. అవునండి, వాళ్ళు నిజంగా ఓన్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్. లేడీస్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. మదరు, ఫాదరు, బ్రదరు వీళ్ళందరితోనే వాళ్ళ లైఫ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది. ప్రపంచమే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. తర్వాత ఇంకా చాలా పరిచయాలు, ఫ్యామిలీ డివైడ్ అయిపోవడం, పెళ్లి చేసుకోవడం, దూరంగా వెళ్ళిపోవడం, అంతవరకు మన ప్రపంచం అనుకున్న ప్రపంచానికి మనం అతిథిగా వస్తూ ఉంటాం. ఆ తర్వాత అక్కడేమైపోతుంది అంటే ఎవరో కోడలు వస్తారు, వాళ్ళదే ఆ ప్రపంచం అయిపోతుంది, మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, అక్కడ మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఎమోషన్స్ స్టార్టింగ్ నుంచి ఉండే ఎమోషన్స్ అయితే మనతో క్యారీ అవుతూనే ఉంటాయి లైఫ్ లాంగ్. వాటితో మనం ఎక్కువ రోజులు గడపలేకపోవచ్చు, కానీ ఈ స్టార్టింగ్ లైఫ్ అయితే ఎప్పుడు ఉంటుంది కదండి. ఈ సినిమాలో అదే, వాళ్ళు అక్కడ 20 సంవత్సరాలు వాళ్ళతో బ్రతికిన ఒక అమ్మాయి ఆ ఇంటికి పరాయి వ్యక్తి అయిపోతే ఎటువంటి పెయిన్ అనేది అందరూ ఓన్ చేసుకుంటారు కదా. కరెక్ట్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ అవార్డు మీకు వస్తుందని? ఎక్స్పెక్ట్ అంటే కాంప్లిమెంట్స్ వచ్చాయా? కాంప్లిమెంట్స్ వస్తాయని నేను వర్క్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసి పని చేయలేదండి. ఈ పని నాకు వర్క్ వచ్చినప్పుడు, నాకు క్యారెక్టర్ వచ్చినప్పుడు గాడ్ గిఫ్ట్గానే తీసుకున్నాను. ఆ వర్క్ వాళ్ళు ఎలా చేయమంటే మనం ఎలా ఆ క్యారెక్టర్కి యాప్ట్ అవుతాము, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, అన్నీ నేను వాళ్ళు చెప్పిందే కేర్ తీసుకున్నాను, పని చేశాను, సక్సెస్ అయింది అంతే. కష్టే ఫలి అంతే. ఓవరాల్గా హౌ హ్యాస్ యువర్ జర్నీ బీన్ రూప గారు? వండర్ఫుల్ అండి. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడో మనం అసలు సినిమా ప్రపంచం ఏంటో ఏం తెలీదు. ఓన్లీ మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటప్పుడు అప్పుడు
ఈ ఓటీటీ కానీ ఏమీ లేవు నేను చిన్నగా ఉన్నప్పుడు కదా. థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూసేటప్పుడు ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ చూస్తున్నప్పుడు మనల్ని మనం ఊహించేసుకుని ఒక మదర్ ఇలా ఉండాలి, లేదా ఒక హీరో ఇలా ఉండాలి, హీరోయిన్ ఇలా చూసుకుంటూ ఒక ప్యాషన్తో పెరిగాను. అవును, క్యారెక్టర్ నాకు కూడా ఒకవేళ నేను యాక్టింగ్ చేయాల్సి వస్తే ఇలా చేయాలి, అలా చేయాలి. అద్దం ముందు నిలబడి చూసుకోవడాలు అని ఉండేవా? అయ్యా, ఏ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను, ఈ హీరోయిన్ స్టైల్, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డ్రెస్ స్టైల్ కూడా వచ్చింది కదా, ఫ్యాషన్ స్టైల్స్ అవన్నీ నేను చూసుకునే అవకాశం నాకు దొరకలేదు. కానీ రాఘవేంద్రరావు గారి పిక్చర్స్లో హీరోయిన్స్ని బాగా చూపిస్తారు, అందంగా చూపిస్తారు, అద్భుతంగా చూపిస్తారు కదా. అలాంటప్పుడు మాత్రం మంచిగా అలాంటివి, కానీ మనం నిజ జీవితంలో అలాంటివన్నీ వేసుకుని తిరగలేము. కానీ అలా అనిపించేది, చాలా బాగుంది, ఇలా డ్రెస్సింగ్ చేసుకోవాలి అనిపించేది. ఎప్పుడు చేసుకోలేదు, అవకాశం దొరకలేదు. సో అలా మరి మీరు అలా చూస్తూ పెరిగి మీకు అసలు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషన్గా మారడానికి ఏమైనా ఆటంకాలు వచ్చాయా ఇంట్లో కానీ? ఎందుకు వచ్చిన గొడవ, సినిమా ఇండస్ట్రీ వద్దు? లేదండి, అంటే నాకు ఇష్టం ఉండింది. మన పరిస్థితుల్లో అసలు సినిమా ప్రపంచానికి మనకు ఎటువంటి సంబంధాలే లేవు కదా, ఏం తెలియదు. అవును, దీని గురించి మామూలుగా ఇంట్లో ఎలా ఉంటుందంటే కొంచెం ఫ్రీగా మూవ్ అవుతేనే వద్దు మీరు ఇలా ఉండండి అని కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉండే ప్రపంచంలో పెరిగాం. నాకు అది ఏం తెలీదు, బయట ఎలా మాట్లాడాలి, ఎలా తిరగాలి, ఎలా డ్రెస్సింగ్, ఇవంతా పెద్దగా ఏం తెలీదు. కానీ సినిమా ప్రపంచం చూడగానే ఓకే మనం ఏదైనా సాధించగలము, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనే ఒక ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అది అంతేగాని ఎప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అసలు, సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఇవన్నీ ఏం తెలియదు. సినిమా అంటే యాక్టింగ్, అందరూ వస్తారు, యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. దాని వెనకాల ఎంత హోంవర్క్ ఉంది, ఎంతమంది పడుతున్న కష్టం ఉంది అనేది మనకు తెలియదు, నాకు అస్సలు తెలీదు. సరే ఏదో మనము ఒక చిన్న దీంట్లో ఒక చిన్న అవకాశం, అంటే మనం ఎక్కడో ఆశపడ్డాం కదా చిన్నప్పుడు, భగవంతుడు దానికి ఒక చిన్న దారి చూపించినప్పుడు ఎవరో అన్నారు మీరు బాగుంటారు కదక్క, ఒక యాక్టింగ్ ఫీల్డ్కి ఒక చిన్న అవకాశం ఉంది, చేస్తారా ఈటీవీలో? అప్పుడు చిన్న షార్ట్ ఫిలిమ్స్ వచ్చేటివి. అవును అవును, మా తెలిసిన డైరెక్షన్ చేస్తున్నారు, షార్ట్ ఫిలింలో చిన్న అవకాశం ఉంది, చేస్తారా అంటే అసలు ఏం యాక్టింగ్ చేసేస్తాం మనము అని వచ్చాం. కానీ ఒక కెమెరా ఉంటుంది, కెమెరా ఫేస్ చేయాలి, ఇలా చెప్పాలి, డైలాగ్ కరెక్ట్గా మాట్లాడాలి, వాళ్ళ డైలాగ్ తర్వాత మన డైలాగ్ ఉంటుంది, ఇవన్నీ ఏం తెలియక వచ్చిన తర్వాత అమ్మో ఇంత పని ఉంటుందా, మనకు అర్థం కాలేదు అని అనిపించింది. తర్వాత దీనికి హోంవర్క్ చేసేంత టైం నాకు లేదు అప్పుడు. నాకున్న ఫ్యామిలీ నేను చూసుకోవాలి, నా మీద బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఆ ఇష్టాన్ని అలా పెట్టుకుని అప్పుడప్పుడు ఏదో చిన్న అవకాశం వచ్చినప్పుడు దానికి నేర్చుకుంటూ. ఫ్యామిలీ చూసుకోవాలంటే మరి డబ్బులు కూడా కావాలి కదా? అంటే ఫ్యామిలీ ఉంది, కానీ నా బాధ్యత డబ్బుతో కాదు కదా. బాధ్యత అంటే మీరు వాళ్ళకి నాకు పిల్లలు, అప్పటికే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకుని చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి నా నీడ్ చాలా ఉంటుంది కదా. వాళ్ళని వదిలేసి నేను అంత టైం బయట ప్రపంచంతో స్పెండ్ చేయలేను. కాబట్టి అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు కష్టం అనిపించింది. నాకు అయినా కూడా మనకున్న కోరికల్ని చంపుకోలేం కదా, ఇష్టం ఉంటుంది కదా చాలా. ఎప్పుడైనా ఒకసారి అట్లా అవకాశం వచ్చింది అనగానే ఓకే నేను వస్తాను, ఈ టైం సెట్ చేసుకుంటాను, ఆ టైం సెట్ చేసుకుంటాను, అప్పుడు రావడము, తర్వాత డిసప్పాయింట్ అవ్వడము, ఏవో నిలబెట్టేసి వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టి ఇంత టైం అబ్బా మన ఫ్యామిలీని అంతా వదిలేయాలని మళ్ళీ బాధపడి, మళ్ళీ మనకి ఇంకా ఏం తెలియదు ఇంకా నేర్చుకుందాము ఇట్లా అని, అవన్నీ ఒక ప్రాసెస్. అవును, దానికి ఇంత టైం టేకింగ్ పట్టింది. నేను కంటిన్యూగా సినిమానే చేయలేదు. నేను కంటిన్యూగా సినిమా ప్రపంచం నాదే అనుకున్నది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. ఒక 3 ఇయర్స్ నుంచి ఈ ప్రపంచానికి నేను అంకితం అయిపోయాను సినిమాకి. నాకు నా టైం స్టార్ట్ అయిందనే ఫీలింగ్ వచ్చిన తర్వాత వచ్చా. అంటే క్యారెక్టర్స్ కూడా అలా రావడం మొదలు పెట్టాయి కదా. అంటే అయస్కాంతం లాగా మనం ఎప్పుడు రెడీ అవుతామో అప్పుడే కదండి ఏదన్నా మనకు కూడా. నేను ఆ టైంకి నేను చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయాను. ఓకే దిస్ టైమ్ టు స్టార్ట్ మై లైఫ్ అనుకున్నాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అన్నారు. రావడం అలా ఢామని ఇలా మంచి అవార్డు రావడం, మంచి గుర్తింపు రావడం. మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో లచ్చవ క్యారెక్టర్ అంత బాగా పండడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటారు? అంటే ఒకటి రిలేట్ చేసుకోవడం అందరం చెప్పారు, కాకుండా డైరెక్టర్ ప్రమేయం, మీ ఇన్వాల్వ్మెంట్, మీ డ్రెస్సింగ్ అంతా ఎలా జరిగింది చెప్పండి. బలగంలో ఫస్ట్ వాళ్ళు క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే చాలా పర్టికులర్గా అన్నీ చూసుకుని ఆ సినిమా వాళ్ళకి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, కలర్, స్కిన్ టోన్స్ అన్నీ చూసుకుంటున్నారు. తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బ్రైట్గా ఉన్నారు కదా ఈవిడ, మళ్ళీ మనం పక్క ఊర్లో తీస్తున్నాం కదా, కొంచెం ఈవిడ ఏమన్నా ఇట్లా క్లాసీగా కనిపిస్తారా ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి డౌట్స్ వచ్చాయి.
నాకు పిలిచి బలగం వేణుగారు అప్పుడు బలగం లేదు, అదే వేణుగారు ఇట్లా జబర్దస్త్ వేణుగారు తీస్తున్నారు అన్నప్పుడు నేనేదో షూటింగ్ నుంచి వెళ్తూ ఉన్నాను విత్ మేకప్. వెళ్ళేసరికి ఆయన సరే అనుకుంటున్నామండి కన్ఫర్మ్గా క్యారెక్టర్ వస్తుందో లేదు, మేము క్యారెక్టర్ అయితే మీద అనుకుంటున్నాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక సీన్ చెప్పారు. సీన్ చెప్పినప్పుడు నేను అనుకున్నాను నిజంగా చాలా స్ట్రెంత్ ఉంది కదా. ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అంత క్యారెక్టర్స్ లేవు. ఒక సినిమా మొత్తంలో ఎప్పుడో వాళ్ళు వస్తారు, ఒక మదర్ గాను ఒక దీంట్లోనూ అలా నిల్చోవడము, కాఫీ ఇవ్వడము, లేదా నవ్వడము, ఏందన్నా ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పడము, లేదంటే ఏదో ఒక్క చిన్న ఫ్రేమే కనిపించడానికే అవకాశం ఉంటుంది. ఫ్రేమ్ మొత్తం ఉంది, ఫ్రేమ్లో నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయ్యో ఇది క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంది, ఎలాగైనా చెయ్యాలని చాలా ఆశపడ్డాను. ఆయన చెప్పగానే వేణుగారికి కూడా అదే చెప్పాను. చేసినప్పుడు ఆయన కూడా బాగా చేశారండి, వెంటనే బాగా చేశారన్నారు. ఆలోచిస్తున్నామండి చెప్తామండి అంటే వెళ్ళిపోయిన తర్వాత కొంచెం స్టోరీ కూడా చెప్పారు. ఆ రోజు ఇలా ఉంటుందండి క్యారెక్టర్, చూద్దాంలేండి చూస్తున్నాం అంటే నేను మళ్ళీ ఫోన్ కూడా చేసి క్యారెక్టర్ కోసం ఏమండి నన్ను మీరు అనుమానించద్దు, నేను చేయగలను, మీరు చెప్పింది చేయగలను, ప్లీజ్ ఈ అవకాశం మాత్రం మిస్ చేయకండి నాకు అని. తర్వాత వెళ్ళాము. ఫస్ట్ డే ఆయన షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు కొంచెం మేకప్ చేసుకుని మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుని కూర్చున్నాను. అందరూ సింపుల్గా అందరూ వచ్చి కూర్చున్నారు. ఆయన పాపం నాకు ఎలా చెప్పాలో తెలీదు, మేకప్ ఎక్కువైంది, మేకప్ అసలు ఎక్కువైంది కదా, మేకప్ వద్దు, ఈ క్యారెక్టర్కి మేకప్ నాకు నీళ్ళు లేదు, మీకు అసలు వద్దు, ఫ్యామిలీ కంప్లీట్గా ఇది ఈ కాన్సెప్టే డిఫరెంట్ ఉంది అని చెప్పి ఆయన మొత్తం క్యారెక్టరైజేషన్ అంతా మీరు చాలా సఫర్ అయ్యారు, ఇన్ని సంవత్సరాలు మీ ఫ్యామిలీకి దూరం అయ్యారు, ఇప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కొంచెం ఇదిగా కనిపిస్తే మేకప్ వేసుకుని క్యారెక్టర్ కిల్ అవుతుంది, వద్దు మీరేం చేయొద్దు, ఆ పెయిన్ మీ ఫేస్లో కనిపించాలి నాకు. మీరేమో అక్కడ ఒకవైపు అందాలలో రాఘవేంద్రరావు గారి సినిమా చూసి డ్రెస్సింగ్ చేసుకోవాలని, ఇక్కడ కట్ చేస్తే అది ఇంతవరకు అయితే నాకు అంత మేకప్ చేసుకునేది ఇప్పుడు ఒక మూవీలో చేస్తున్నానండి, కొంచెం బాగా మేకప్ చేసుకుని బాగానే ఉంటుంది. అది కొంచెం అట్లా అనిపించింది. కానీ వెంటనే నాకేం డిసప్పాయింట్ ఏం లేదండి. ఆయన చెప్పింది నాకు అర్థమైంది. ఓకే వెంటనే వెళ్ళి మేకప్ తీసేసి మొత్తం హెయిర్ స్టైల్ అంతా మార్చేసి వచ్చి కూర్చున్నాను. అంతే అండి, ఇంతే. మీరు సినిమా అంతా గుర్తుపెట్టుకోండి, ఇలాగే రన్ అవుతుంది. బాగా జుట్టు గిట్టు కూడా మొత్తం ఏం లేదు, కంప్లీట్ గా ముడి వేసేసుకోవడము, ఎక్కడ హెయిర్ ఇట్లా కొంచెం కూడా ఇట్లా ఇట్లా పెట్టుకోవడానికి కూడా లేదు. ముంగులు ఇలా వచ్చి పడే అవకాశాలు కూడా ఉండవు కదా, అంత నీట్ గా పౌడర్ ప్యాడ్ కూడా లేదండి. ఒక సీన్ లో ఫుల్ ఎండ, బాగా ట్యాన్ అయిపోయాం ఎండలో షూటింగ్ చేసి చేసి చేసి. శవయాత్ర ఒకటి, తర్వాత ప్రతి సీన్ లో ఆల్మోస్ట్ ఎక్కువ సేపు మేము ఎండలోనే ఉండాల్సి వస్తుంది. ట్యాన్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది. ఇంకా వేరే షూటింగ్స్ కూడా ఉంటాయి కదా, నాకేంటంటే స్కిన్ బ్యాడ్ అయిపోతుందని ఒక చిన్న ఫీలింగ్ ఉండి ఒక రోజు బాగా చెప్పినందుకు వేరే వాళ్ళు తెలుసుకుని డాక్టర్ దగ్గర ఇది తీసుకుని మేకప్, లేకపోతే ఫస్ట్ సన్ స్క్రీన్ వేసిన తర్వాత క్రీమ్ పెట్టుకుంటాం కదా, సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకుని ఏదో క్రీమ్ పెట్టుకుంటే వెళ్ళగానే ఏదో మీ ఫేస్ షైన్ అవుతుందండి అన్నారు. నేను ఏం చేయలేదండి, ఓన్లీ సన్ స్క్రీన్ పెట్టుకున్నానంటే లేదు లేదు ఇక అక్కడ చెమటకి సన్ స్క్రీన్ లోషన్ ఇలా కారుతుంది అనమాట. అదే అది కారి అది అలా, అది కూడా వద్దు, సన్ స్క్రీన్ లోషన్ కూడా మీరు పెట్టుకోవడానికి హక్కు లేదు ఈ సినిమాలో అన్నారు. ఓకే సార్. అయితే మొత్తానికి అంటే బట్ అంత వర్కౌట్ అయింది కాబట్టి ఇవాళ మీకు అంత గుర్తింపు వచ్చింది ఈ క్యారెక్టర్తో కదా రూపలక్ష్మి గారు. అదైతే చాలా హ్యాపీ. ఎందుకంటే సినిమా మొత్తము ఆయన ఏం చెప్పారో, ఆయన ఏం అనుకున్నారో అది మా దగ్గర వర్క్ చేయండి. ఒక డైలాగ్ కొంచెం చెప్పచ్చు కదా మా కోసం. బాబు ఎంత పని చేసినావే, ఒక్కసారన్నా ఈ కూతురు నీకు యాదికి రాలేదనే అని ఆయన మీద పడి ఏడుస్తాను కదా. నాకు మీరు చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుందండి బాబు. థ్యాంక్ యూ అండి. అది ఫస్ట్ అంటే నాకు ఎమోషన్ అంతవరకు అప్పుడే ఏడుస్తూ కూర్చుంటాను, అక్కడక్కడ కనిపిస్తాను. కానీ నా సీన్లో ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ సీన్ బాగా చేయాలి మీరు అన్నారు. కామెడీ ఏంటంటే ఎక్కడ నాకు కరెక్షన్ చెప్పరు, ఆయన చెప్పేస్తారు, మనం వర్క్ చేసుకుంటూ ఉన్నాం. ఆ సీన్లో ఏమైందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాగరాజ్ గారు వీళ్ళందరూ ఉంటారనమాట, రైటర్ అయినా వాళ్ళందరూ మాట్లాడుతూ సరదాగా నాతో అప్పటికి కొంచెం ఫ్రెండ్షిప్ అయ్యేసరికి మీరు ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తుకుంటూ వచ్చి డైలాగ్ చెప్పాలి అన్నారు. అంటే నేను ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయానంటే వాళ్ళు ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నాను. అక్కడ వర్క్ కార్ దిగి వస్తాం ఆ సీన్లో, నేను నిజంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆయన వెళ్ళిపోయాడు.
ఇంకెవరు పోవడానికి సిద్ధంగా లేరు, మీరు మామూలుగా అని చెప్పి మళ్ళీ వచ్చి వేణుగారు చెప్పారు. ఆ రోజు చాలా ఫన్ అయిందను. మీరు చాలా పెయిన్తో ఇప్పుడు దిగాలి, అది ఒక్కసారి నాకు కరెక్షన్ చెప్పడం ఆయన. ఇంకెక్కడ కూడా నాకు అది కూడా మనకు వాళ్ళు చెప్పింది చేశాం కానీ ప్రతి సీన్లో అంత కేర్ ముందుగానే చెప్పేవాళ్ళు. ఒకవేళ నేను మళ్ళీ నాకు డౌట్ వచ్చినా ఏం మొహమాటం లేకుండా అడిగేసేదాన్ని. ఓకే అండి, నేను ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు ఫీల్ ఏం జరిగింది, ఇప్పుడు ఏ సీన్కి వెళ్తున్నాము, అదంతా క్లారిటీగా ఉండేవాళ్ళము. ఆయన కూడా అసలు ఏం విసుక్కోకుండా చాలా క్లారిటీగా ఉండేవాడు. ఇప్పుడు ఎన్ని సినిమాలు అయ్యాయి రూపలక్ష్మి గారు మీకు? అంటే ఓవరాల్గా ఆల్మోస్ట్ ఇప్పటికైతే 70 to 80 మధ్యలో. మదర్ క్యారెక్టర్స్ కూడా వేశారు, కానీ మీరు ఇంత చిన్నగా ఉన్నారు కదండి. మనకు ఫేస్ అలాగే ఉన్నట్టుందండి, నన్ను అందరూ అలాగే చూడాలనుకుంటున్నారు. నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంది, కానీ అమ్మతనం ఉంది మీ మొహంలో వాస్తవం. కానీ ఎప్పుడు అనిపించలేదా ఒక చిన్న గ్లామరస్ క్యారెక్టర్ వేయాలి? నాకు అన్నీ చేయాలని ఉంటుందండి. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ఏంటి, నన్ను ఏంటి ఇలాగే చూడాలని నేను ఎందుకు అనుకుంటాను? ఒక మదర్గానే చూడాలి, ఒక సిస్టర్గానే చూడాలి, అలా ఏం లేదు. ఏ క్యారెక్టర్ చేసినా చింపేసింది ఆ క్యారెక్టర్ అనేటట్టే అనిపించాలి ఎవరికైనా. నెగిటివ్ చేసినా నన్ను తిట్టుకునేటట్టే ఉన్నా నాకేం బాధ లేదు. అక్కడ నన్ను చూడట్లేదు, వాళ్ళు నా క్యారెక్టర్ చూస్తున్నారు. కరెక్ట్ కదా, అంతే కదండి. గ్లామర్గా అంటే ఓకే, మనం గ్లామర్ కూడా గ్లామర్ మీన్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో కూడా క్యారెక్టర్ చేయాలంటే మనం దానికి ఎంత ఇది ఉంటుంది, అది కష్టం నిజం చెప్పాలంటే. కరెక్ట్. ఇవన్నీ నేను ఇంట్లో నేను ఫీల్ అవుతున్నవే, ఇవన్నీ నేను చేస్తున్నవే, ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని. ఇప్పుడు ఏడవడం అంటే నాకు తెలిసి నాకు ఎమోషన్ అనేది నాకు చాలా ఇష్టం. ఒక ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు అనేటివి నా చిన్నప్పటి నుంచి నేను క్యారీ చేస్తున్న విషయాలు కాబట్టి నేను ఈజీగా చేయగలుగుతానేమో. ఒక నెగిటివ్ క్యారెక్టర్స్, ఈ నీలాంబరి చెప్పిందే నిజం అలాంటిదా? అంటే నెగిటివిటీ విత్ పాజిటివ్ టచ్. అంటే రమ్యకృష్ణ గారు కొంచెం కృష్ణ గారండి ఏం అందమండి. ఐ థింక్ అసలు నెగిటివ్ క్యారెక్టర్ చేసినా కూడా అంత అందంగా ఎవరు చేయలేరు. సో బహుశా మీకు అలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఇష్టమా? ఖచ్చితంగా అన్ని క్యారెక్టర్స్ చేయాలండి. అసలు నాకు ఇన్స్పిరేషన్ ఆవిడ. రమ్యకృష్ణ గారు నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఆవిడ పోషించారు అసలు. ఒక పాత సినిమాలు చూసుకుంటే లవ్వర్ అంటే లవ్వర్, భార్య అంటే భార్య, నెగిటివ్ చేస్తే నెగిటివ్, స్ట్రాంగ్ లేడీ అంటే స్ట్రాంగ్ లేడీ, అంతే. అలాంటి క్యారెక్టర్స్ చేశారు ఆవిడ. మీకు యాక్చువల్లీ వర్సటైల్ ఫేస్ ఉంది. అంటే మీరు అమ్మ క్యారెక్టర్ వేయచ్చు, వదిన క్యారెక్టర్ వేయచ్చు, నెగిటివ్ క్యారెక్టర్ వేయచ్చు, కొంచెం వ్యాంపిష్గా వేయచ్చు, ఇప్పుడు బలగంలో ఇలాంటి ఎమోషనల్ క్యారెక్టర్ లాగా వేయచ్చు. ఐ థింక్ యూఆర్ లక్కీ దట్ వే. ఇంకా ముందే వచ్చుంటే రూపలక్ష్మి గారు మీరు బహుశా హీరోయిన్ అయ్యేవారేమో కదా? ఏమండి ఆ బాధ ఉందా? అయ్యయ్యా నేను చిన్నప్పుడు లేదండి రాలేకపోయాను. ఎందుకు అంత తొందరగా పెళ్లి చేసేసుకున్నారు మీరు? అయిపోయింది టైం అంతే అంటారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అలాంటిది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారండి. అందుకే చెప్పాను కదా, ఇప్పుడు నేను పర్ఫెక్ట్లీ నా లైఫ్ని నా కోసం నేనేం చేయాలి అని దానికి సిద్ధంగా ఉండి ముందుకెళ్తున్న రోజులు ఇవి. దాంట్లో నాకు ఏదైనా సక్సెస్ వస్తుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. పిల్లలు ప్రౌడ్గా ఫీల్ అయ్యారా మీ అవార్డు విని? అయ్యో చాలా చెప్పరా. మా అమ్మ యూఎస్లో ఉంది, తనైతే ఏడ్చేసింది. ఇలా వచ్చింది అనగానే నా లైఫ్లో నేను ఈరోజు మిస్ అవుతున్నంత ఎప్పుడు మిస్ అయ్యి ఉండనేమో మమ్మీ అని చాలా ఏడ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను ఒక మాట అంది, మేము నీలో ఇంత టాలెంట్ ఉంది, నువ్వు కష్టపడుతూనే ఉన్నావు కదా ఎప్పటి నుంచో, మేమే ఆపేసామేమో చాలాసార్లు నీ ఎదుగుదలని అంది. లేదని చెప్పా. ఎందుకు అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఈ బాధ్యత, వాళ్ళు ఉన్నారు కాబట్టే నాకు ఈ సొసైటీతో ఉన్న అనుబంధం అన్నీ ఇంప్రూవ్ అవుతూనే వచ్చాయి. అవునవును, దానివల్ల వాళ్ళే కారణం. అదే చెప్పాను మా అమ్మాయికి. మా చిన్నమ్మాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. దే వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరు షూటింగ్స్కి అవి వెళ్ళినప్పుడు మరి మీకు సపోర్ట్ ఎవరైనా ఉంటారా, లేక మీరే చూసుకుంటారా మొత్తం? నాకేం సపోర్ట్ లేదండి. నేను కాస్ట్యూమ్స్ మీ అంత అంటే షూటింగ్స్లో కాస్ట్యూమ్స్, మేకప్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. మనదేం లేదు. మనం కంప్లీట్గా వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళిపోవడం, నేను రెడీ కూర్చోవడం నా బాధ్యత. వాళ్ళు పిలిచినప్పుడు వర్క్ చేసి రావడం. కష్టాలు పడ్డారా రూపలక్ష్మి గారు మీరు లైఫ్లో? కష్టాలు ఎవరికి ఉండవండి ప్రపంచంలో. మనం మనిషి పుట్టిన తర్వాత ఎవడి బాధ వాడికి ఉంటుంది, ఎవడి కష్టం వాడికి. అన్నీ ఉన్నవాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏది లేని మనిషికి ప్రాబ్లం ఉంటుంది. కష్టం అనేది పర్సెప్షన్, ఏ మనిషి లైఫ్ స్టైల్కి తగినట్టు వాళ్ళకి మారిపోతూనే ఉంటుంది పర్సెప్షన్. కాబట్టి కష్టం అనేది నేను పెద్ద ఇప్పుడు సీరియస్ తీసుకోవట్లేదు. అలవాటు పడిపోయారు మొత్తం? అలవాటు లేదు, దాని గురించి
అదేం పెద్ద విషయం కాదనిపిస్తుంది ఇప్పుడు. కష్టం ఉంటేనే సుఖం వాల్యూ తెలుస్తుంది, అంతే కదండి. కష్టం లేకుండా నువ్వు బాగా నడిస్తే కూర్చున్నప్పుడు రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అవును, కరెక్ట్ కదా. ఎప్పుడు కూర్చునే ఉంటే నడిచిన వాళ్ళ అనుభవం ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇబ్బంది పడ్డారా ఎప్పుడైనా? అంటే టు అండర్స్టాండ్ థింగ్స్, ఇది ఎలాగా అడగకూడదు. అవునండి, పడ్డారా? చాలా ఇబ్బంది. అంటే నాకు అందరితో అంత ఫ్రీగా మాట్లాడే అలవాటు నాకు తెలియదు ముందుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్న కంజెస్టెడ్ లైఫ్ స్టైల్ నుంచే బయటకు వచ్చాను కాబట్టి నాకు ఎవరితో అంత సడన్గా నేను వెళ్ళి మాట్లాడలేను. ఇంకోటి ఏదో నాకు అన్ని తెలుసు అని కూడా చెప్పలేను. తెలుసున్న విషయాన్నైనా సరే నేను వెంటనే రియాక్ట్ అయ్యి చెప్పలేను. కాబట్టి వాళ్ళేంటి, వాళ్ళ కంఫర్ట్స్ ఏంటి, ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత నా వరకు నేను ఏం చేయగలనో చూసుకుని ముందుకెళ్ళిపోతాను. ఇప్పుడు దా జోన్ నుంచి బయటకు వచ్చి కొంచెం నేను కూడా మాట్లాడుతున్నాను, అందరితో కలిసిపోతున్నాను. నాకు అవకాశం. ఇప్పుడు ఎలా ఉంటుంది మామూలుగా అంటే మీలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇప్పుడు వర్క్ వచ్చింది, ఓ 4 రోజులు వర్క్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది, తర్వాత గ్యాప్ వస్తుంది, మీకు వాళ్ళంతటి వాళ్ళే ఫోన్ చేస్తారా, మీరు గుర్తు చేస్తూ ఉండాలా వాళ్ళకి? నేను ఇంతవరకు ఎవరికి గుర్తు చేయలేదండి. ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ అయినా సరే ఇప్పుడైనా సరే నేను ఎవరిని వేషాలు నాకు ఇవ్వండి అని ఎవరిని అడగలేదు. ఇది ఒకటి బలగం. ఒకరిద్దరు వాళ్ళు చెప్తే ఉందండి మన సినిమాలో అవకాశం మీరు చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం అనగానే నిజమేనా, నాకు ఇస్తారా మీరు అవకాశం అని ఎక్స్పెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అంతే మించి మీరు ఖచ్చితంగా ఉంటే సినిమాలు చెప్పండి నేను చేస్తాను అని ఎప్పుడు అడగలేదు, ఎవరిని అడగలేదండి. అలా అవసరం రాలేదు. అలా మీరు అంటే దాదాపు నెలకి ఎంత ఒక 10 days వర్క్ ఉంటుందా మీకు? ఇప్పుడు 20 days ఉంటుందండి. 20 days వర్క్, ఆల్మోస్ట్ 20 days రీచ్ అయిపోయినట్టే. ఆల్ ఫిల్మ్స్ ఆర్ టీవీ ఆల్సో? ఏదో ఒకటండి, ఏదో ఒకటి ఉంటుంది. 20 days కంటిన్యూగా ఉంటుంది. వర్కౌట్స్కి దానికి కూడా కొంచెం ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అలా మీరు మరి అయితే మీకు ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యువర్ టైమ్ హ్యాస్ కమ్. అంటే నాకు టైం గురించి చెప్పలేను కానివ్వండి, ఇదేదో ఇప్పుడేదో జరిగిపోతుందనో లేదంటే నేను ఇప్పుడు ఏదో సాధించేస్తానని అవన్నీ నాకు తెలియదు. కానీ ఒక్కటైతే అండి, ఐఎమ్ నాట్ సాటిస్ఫై. ఓకే, ఇంకా అనుకున్న స్టెప్స్ ఎక్కుతున్నాను, వస్తున్నాయి మంచి అవకాశాలు, నిజంగా గాడ్ గిఫ్ట్ ఒకదాని తర్వాత ఒకటి. హ్యాపీనెస్, నాకు కావాల్సిన హ్యాపీనెస్కి నేను రెడీగా ఉన్నాను, అది తీసుకునే పొజిషన్లోనూ ఉన్నాను, అది నాకు దొరుకుతుంది. కానీ ఇంకా కావాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా బట్ అనుకోకుండా బలగం అనే ఫిల్మ్ చాలా ఎంత రికగ్నిషన్ పొందింది అంటే ఎవరు ఏం అనలేకుండా అయ్యేంత. అంటే కొన్ని సినిమాలు పెద్ద సినిమాలైనా ఇంకా పెద్ద సినిమాలైనా బాగుంది బాగాలేదని మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. బలగం గురించి మాత్రం రెస్పెక్ట్ అన్నట్టు రెస్పెక్ట్ అండి. అంటే ఆ రెస్పెక్ట్ వచ్చేసింది అందరికీ. మొన్ననే సంగీతం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, చాలా మెచ్చుకున్నారు బలగం లాంటి ఫిల్మ్స్ ఎందుకు మనం ఇంకా కూడా ప్రోత్సహించకూడదని చెప్పి. సో ఆఫ్టర్ బలగం ఐ థింక్ ఐఎమ్ షూర్ మీ కర్వ్ గ్రాఫ్ ఇంకా మరీ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ వస్తాయని అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి వెళ్తేనే నేను ఆర్టిస్ట్గా దగ్గర అవుతాను. అవును, ఇది ఒక్కటే కాదు కదా, అన్నీ చెయ్యాలని నాకు చాలా ఆశ ఉంది. నాకు అలాంటి క్యారెక్టర్స్ అయితే రావాలి. ఫుల్ ఫ్లెజ్డ్గా నేను ఎంత కష్టపడడానికి ఎంత పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ రూపలక్ష్మి గారు మీకు? ఇండస్ట్రీలో నిజం చెప్పాలంటే అందరూ బిజీ పర్సన్స్ అండి. ఇక్కడ మనం కలిసినప్పుడు హాయ్ హలో చెప్పుకోవడమే. నాకు చెప్పాను కదా, నేను కంప్లీట్గా ఫ్యామిలీ. నాకు ఇప్పుడిప్పుడే నేను బయట ప్రపంచానికి ఇదయ్యాను కాబట్టి నాకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం లేరండి. కాకపోతే ఇది సక్సెస్లో ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం తప్ప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. మై డ్రీమ్ అంజలి మీ ఫ్రెండ్ నాకు తెలుసు. సూపర్, మనం కలిసాం కదండి బయట. తను చాలా మంచి ఫ్రెండ్. తనే అప్పుడప్పుడు మేము ఏదన్నా ఎప్పుడైనా టైం తీసుకుని ఏదైనా సరదా కాఫీకి దానికన్నా కలుస్తామంటే తను ఒకటే. ఎప్పుడైనా ఫోన్ చేసి అడుగుతుందా, అమలు మంచి వంకాయ కూర కొబ్బరి పచ్చడి చేశాను అంటే తీసుకుని వద్దాం అనుకుంటున్నాను, బాక్స్ అంతేనా? అసలు తను ఎంత హార్టీ అండ్ హార్ట్ఫుల్ అంటే తినవే రావే కనీసం కాఫీ తాగొచ్చు కదా, నేను వెళ్ళేటప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదా అంటే. తను మాత్రం మా ఇంటి సైడ్ నుంచి ఎన్నోసార్లు వెళ్తూ ఉంటుంది. 100 సార్లు వెళ్తే ఒకసారి చెప్తుంది. అంతే అని కొన్ని అంతే అడగకూడదు మనం. మీరు ఏం చేస్తారు? వాట్ యు డూ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రూపలక్ష్మి గారు? నాకు నా గురించి ఆలోచించుకోవాల్సి వస్తే నా గురించి టైం కావాలి. నేను ఒంటరిగా ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను, బుక్స్ చదవడానికి ఇష్టపడతాను, మంచి మ్యూజిక్ వినడానికి
ఇష్టం చూపిస్తాను, మంచి ప్లేసెస్ చూడడానికి ఇష్టపడతాను. ఇవి నాకంత ఇష్టమైనవి. కేర్ అంటే వీలైనంత ఒక 1 hour 2 hours ఎక్సర్సైజ్లు, మెడిటేషను ఇలాంటివి నాకు ఉపయోగపడతాయి. కానీ టఫ్ జర్నీ అంటే ఒక స్త్రీకి తనకు అభిరుచులు ఏవి ఉన్నా కూడా పిల్లల కోసం ఎస్పెషలీ సవాళ్ళు వచ్చిన కుటుంబ వ్యవస్థల్లో పేరెంట్స్ని పిల్లల్ని దాదాపుగా మీరే పెంచారు. అవునండి. మీరే ఒంటరిగా పెంచి పెద్ద చేసి వాళ్ళని కాలేజీలకు పంపించి ఇప్పుడు మీ టైం మీది అని ప్యాషన్ వెతుక్కుని మీరు బయటకు వచ్చి మీ కెరియర్ని చూసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. ఖచ్చితంగా చేయాలి కదండి. ఇప్పుడు వాళ్ళు నన్నేమీ అడగలేదు మమ్మల్ని కనమ్మా అని, నేనే తీసుకొచ్చాను ఈ ప్రపంచానికి. అవును. వాళ్ళని మంచి లైఫ్ స్టైల్లో ఉంచాల్సిన బాధ్యత కూడా నాదే. అవును. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి సినిమాలు మీరు సైన్ చేస్తున్నారు? శ్రీదేవి మూవీస్ ఒకటి చేస్తున్నానండి, ఇంద్రగంటి మోహన కృష్ణ గారి డైరెక్షన్లో. తర్వాత మన దేవరా చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ దేవరా. దేవరా అది కూడా బాగుందండి క్యారెక్టర్. మరి అది ఎట్లా వస్తుందని మనకు తెలియదు. దేవరలో ఏంటో క్యారెక్టర్ మీది అది చెప్పలేము, అసలు ఉందో లేదో తర్వాత మనకేం తెలియదు కాబట్టి చేశాను. అది క్యారెక్టర్ సజెస్ట్ చేసిందే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పారనమాట. ఇదే బలగం చూశాక నాకు అది చాలా నా దీంట్లో కెరియర్లో చాలామంది కాల్ చేశారు, చాలామంది డైరెక్టర్స్ కూడా కాల్ చేసి నాతో మాట్లాడారు, మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు. కానీ డైరెక్ట్గా నేను వెళ్ళగానే హ్యాపీగా అంత పెద్ద హీరో చెప్పడం అనేది బాగా చేశారమ్మా, చాలా బాగా యాక్ట్ చేశారు, సూపర్ అన్నప్పుడు అన్నారా సెట్లో? అయ్యో అన్నారు. చాలా డౌన్ టు ఎర్త్ అండి. అసలు ఎంత గొప్ప వ్యక్తులు మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడినప్పుడు నిజంగా అది నేను ఫీల్ అయ్యాను. ఆయన వ్యక్తిత్వం గురించి చాలామంది చెప్తూ ఉంటారు. నేను కూడా కలిసినప్పుడు కూడా నాకు డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ నాలెడ్జబుల్. వెరీ నాలెడ్జబుల్ అది చెప్పాలి. చాలా అసలు ఏదన్నా ఒక మాట మాట్లాడినా, ఒక సరదాగా ఉన్నా, అంటే అంత నాకు ఆయన గురించి తెలియదు, ఉన్న ఒక 2-3 రోజులు వర్క్ చేసిన రోజుల్లో కూడా ఆయన చాలా డెడికేషన్ అదంతా చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. మీ ఫేవరెట్ ఆల్ టైమ్ డైరెక్టర్? తప్పకుండా వీళ్ళతో కలిసి పనిచేయాలని అనుకునేవాడు. రాఘవేంద్రరావు గారు ఇప్పుడు తగ్గించారు, తీయట్లేదు సినిమాలు. మేమే అంటూ ఉంటాం, సార్ తీయండి సార్ సినిమా, మంచి సినిమా. జగదేక్ వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 తీయమని చెప్తుంటాం. రాఘవేంద్రరావు గారేనండి నిజంగా. నేను అప్పుడు బాగా ఇష్టపడే వాళ్ళలో నాకు రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆయన ఇవే. ఇప్పుడు అందరితో చాలా మందితో వర్క్ చేయాలని ఉంది. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి వాళ్ళు తీసుకుంటున్న ఇది టేకింగ్ కానివ్వండి, వాళ్ళ స్టైల్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కరెక్ట్. కాబట్టి నాకు అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. రాజమౌళి గారు నాకు అవకాశం వస్తే ఇంకా యూనివర్సల్ అసలు ఎవరికి ఉండదు చెప్పండి. అంతే. అది నేను ఏంటంటే నేను ఎక్కువ దేని గురించి ఆలోచించను. అవును. ఎందుకంటే నాకు డిసప్పాయింట్మెంట్ ఇష్టం లేదు. కరెక్ట్, పర్ఫెక్ట్. ఏది వస్తే అదే గ్రేట్ అనుకుని వెరీ గుడ్ దేవుడా 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 అనుకుంటూ వెళ్ళిపోవడం బెస్ట్. అలా అందువల్ల నాకు ఇష్టం, అదొక కళ. ఇప్పుడు నేను నంది అవార్డు నాకు చాలా ఇష్టం అండి. నా అదృష్టానికి ఇప్పుడు నేను యాక్టింగ్ ఇప్పుడు ఇవ్వట్లేదు కదా, నంది అవార్డ్స్ లేవు మన స్టేట్ ఇది అయిపోయిన తర్వాత అది ఎప్పుడు నాకు మళ్ళీ చదువుతుందో లేదో తెలియదు. ఇప్పుడు ఫిలింఫేర్ ఎవరైనా తీసుకుంటుండే నిజంగా ఎంత కష్టం కదా ఇలాంటి చేసి మనం ఫిలింఫేర్ ఈరోజు నాకు అలా నిజమైంది. అంతే కదా. అలా ఇష్టం వచ్చినప్పుడు హ్యాపీ. అదర్ లాంగ్వేజెస్ చాలా వరకు పెద్దగా నాకు వీళ్ళు తెలియదు కానివ్వండి. పిఎస్ మన బట్ మీ ప్రయత్నంలో మీరు ఉన్నారు అంటే మీ జర్నీ అలా కొనసాగుతుంది. ఏ లాంగ్వేజ్ వచ్చినా యూర్ ఓపెన్, అంతే కదా. 100% యాక్టర్స్గా నాకు ఏది ఇప్పుడు ఎక్కడ వెళ్ళి వర్క్ చేసినా అదృష్టంతో ఏదో మాకు 6th సెన్స్ చెప్తోంది. తప్పకుండా ఈ అవార్డు తోటి మీరు ఒక చాలా మంచి డీప్ క్యారెక్టర్స్ మీకు వస్తాయని దేవుడు దయ. టచ్ అవ్వాలండి. ఇందాక కళ్ళజోడు పెట్టుకొచ్చారు, ఎందుకు తీసారండి? కొంచెం పెట్టుకోండి, అంత స్టైల్. ఎక్కడ కొన్నారు అది? ఇది దీంట్లో కొన్నానండి, మన ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే మీరు నమ్మరు, ఇదే కళ్ళజోడు నేను చూసి కొనుక్కుందాం అనుకున్నా.
ఓకే ఓకే, ఇది కొంచెం గ్లాసెస్ కొంచెం పెద్దగా అయ్యాయి, నా ఫేస్ మొత్తం కవర్ అయ్యింది. కానీ ఇదొక అంటే ఒక ఇదిగా ఉంది, ఒక ఎలా చెప్పాలి, టిపికల్ గా ఉంది మీరు పెట్టుకుంటే. అవునా, అది సూట్ అయింది చాలా మీకు. అవును, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను ఈ డ్రైవింగ్ తర్వాత నాకు డ్రై ఐస్ అయిపోయి తీసేస్తాను, ఇంటర్వ్యూలో ఎంతసేపు పెట్టుకుంటే బాగోదేమో. అయితే డ్రై ఐస్ అయిపోయాయండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కళ్ళు. దానికోసం లైటింగ్కి అన్నిటికీ సెట్ అయ్యేటట్టుగా యూవీ అన్ని ప్రొటెక్షన్ చూసుకుని కొన్ని తీసుకు. మీరే సొంత డ్రైవింగ్ అయితే? డ్రైవింగ్ నాకు ఇష్టం అండి, ఇప్పుడు చాలా తగ్గించాను. ఎందుకంటే షూటింగ్స్ ఇవన్నీ బిజీ అయిపోవడం వల్ల థింకింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ అయిపోయింది. నాకు కూడా డ్రైవింగ్ చాలా ఇష్టం, వేరే వాళ్ళ డ్రైవింగ్, నాది కాదు, నాకు రాదు కాబట్టి. రండి నేను తీసుకెళ్తాను. అయితే మనం ఒకరోజు ఆచి వెళ్ళి మంచి మంచి ఫుడ్స్ ఎక్కడున్నాయి ఇక్కడ. నాకు అంత ఫుడ్ తెలియదు, మా అమ్మాయికి తెలుసు, మా అమ్మాయి చెప్తే తీసుకెళ్తుంది అంతే. కలిసి అంజలి ఇంటికి వెళ్ళి వంకాయ కూర తినేసొద్దాం. సూపర్ గా చేస్తుంది కదండి తను. అమ్మ అమ్ములు పప్పు వేసుకో, పచ్చడి వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలి అని అది మళ్ళీ తను పెట్టేసి మళ్ళీ పక్కకు కూడా జరగదు. నువ్వు కూర్చొని తిను అంటే అలా తినదు. లేదు లేదు నాకు వడ్డించడం ఇష్టం అని పక్క నుండి పచ్చడి వేసి నెయ్యి వేసి ఒక తల్లి స్థానం తీసుకుంటది ఫుడ్ పెట్టేటప్పుడు. కరెక్ట్, దట్స్ ట్రూ. సో ఒక రోజు వి షుడ్ మీట్ అండ్ తప్పకుండా షూర్ అండి, లాంగ్ డ్రైవ్. అండ్ తప్పకుండా మీ డబ్బులని ఏం చేసుకుంటారు, సేవ్ చేస్తున్నారు లేదా? సేవ్ చేయకపోతే ఎట్లాగండి, ఫ్యూచర్ ఉంది కదా మనకి. సేవింగ్ టిప్స్ చెప్పండి మనం చూస్తున్న మహిళా ప్రేక్షకులకి, హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఎలా సేవ్ చేయాలి రూపలక్ష్మి గారు? అంటే నేనేం చేస్తానంటే అండి, ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటానండి. నా లైఫ్ని నాకు ఎంత ఖర్చులు ఉన్నాయో దానిపైన ఏది వస్తుందో దాన్ని ఏది కూడా ఎక్స్ట్రాగా నేను చేశాను అట్లని చెప్పి మరీ కంజూస్గా అన్ని దాచిపెట్టేసి లేదు అని కూడా అనుకోను. ఎందుకంటే నా సెల్ఫ్ హ్యాపీనెస్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అంతే కదా, కొన్ని ఖర్చులు ఫ్రీగానే ఖర్చు పెట్టేస్తాను. నెలకు ఒక 6 చీరలు కొనుక్కుంటారా? 6 డ్రెస్సులు, 6 చీరలు, 10 నెలకా? ఎందుకండి 6 చీరలు? అయ్యో ఆ మాత్రం కొనుక్కోపోతే ఎలా అండి? లేదు అనుకోనరా? లేదు, చాలా నాకు షాపింగ్ చాలా ఇష్టము. వెళ్తాను, ఒక 10 షాపులు తిరుగుతాను సరదాగా. అక్కడ అన్ని లైట్స్కి అవన్నీ చూస్తూ ఉంటే దగ్గర మెరిసిపోతుంటే నాకు హ్యాపీ, కళ్ళకి చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. అంతేగాని అన్ని కొన్నాను కానీ కొనేది వాల్యుబుల్గా నాకు పనికొచ్చేది. ఇండస్ట్రీకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దానికోసం కొంటాను, కానీ ఏదో ఖర్చు పెట్టేసి వెళ్ళని ఖర్చు పెట్టాను. సో అలా అయితే మీరు మీ అవసరాలకు మించి ఏదొచ్చినా కూడా దాచేస్తారా? అవసరాలకు మించి ఏదొచ్చినా అది దాచుకోవడానికే కదండి. అట్లని చెప్పి అవసరాల్లో తీసి దాచిపెట్టాను. అదే నా కంఫర్ట్స్ అన్నీ చూసుకుంటాను, నా ఫ్యామిలీకి కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ చూసుకుంటాను. తర్వాత ఏదొచ్చినా అది గిఫ్టే కాబట్టి దాన్ని దాచుకోవడము, దాని మీద వచ్చే ఇన్కమ్ ఖర్చు పెట్టుకోవడం. ఇన్కమ్ అది కూడా మొత్తం దాచిపెట్టేస్తే దాని మీద ఇన్కమ్ వస్తుంది చూడండి, అది కూడా మనకి బెనిఫిటే. అంతే, ఆ బెనిఫిట్ని ఎంటర్టైన్మెంట్కి వాడుకుంటారు, ఎంజాయ్మెంట్. అసలు అలా ఉంచేసి వడ్డీని మాత్రం అలా ఉంచి వడ్డీని తీసుకుంటాను. ఈ అసలు ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్ పనికి వస్తుంది. అది కూడా కొన్ని డివైడ్ చేసేసుకుని ఒక ఫ్యూచర్లో ప్లానింగ్, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ లేదంటే దేనికైనా వస్తే దానికోసం ఒక ఇది చేసి పెట్టేస్తాను. ఈ టిప్ చాలా మందికి అవసరం చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అయితే రూపలక్ష్మి గారి ఆర్థిక శాస్త్రం అని చెప్పి మేము తమ్నేల్ పెట్టి పెడతాను. ఏ లేదండి, ఇది అందరూ ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకునే, అలా లేకపోతే ఎట్లా ఇల్లు ఎలా గడుస్తుంది? వాళ్ళ ప్లానింగ్ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూలో ప్లానింగ్ కంపల్సరీ కదండి. అబ్సల్యూట్లీ. మనీయే దేవుడు ఒక్కొక్కసారి, అలాగని దేవుడు కంప్లీట్గా దానికే మనం అంకితం అయిపోలేం, మన లైఫ్ కూడా ఉంది కాబట్టి. కరెక్ట్. సో మొత్తానికి అయితే రూపలక్ష్మి గారు మీ అవార్డు అందుకోవడం మా అందరికీ సంతోషం. మిమ్మల్ని రకరకాల పాత్రల్లో మేము చూడాలని తహతలాడుతున్నాం. మీ ద్వారా నాకు ఇంకా మీరు చెప్పి టచ్ ఫుడ్ చెప్పాను కదా, మీరు ఇంకా మంచి క్యారెక్టర్స్ అని. ఒక మదర్ క్యారెక్టరే కాదు, నాకు కూడా అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంది, ఇంకా జనాలకు దగ్గర అవ్వాలని ఉంది. యాక్టర్గా నిరూపించుకోవాలంటే అన్ని క్యారెక్టర్స్ చేయాలి. కాబట్టి నాకు మంచి అవకాశాలు వస్తే ఐఎమ్ రెడీ టు డూ అండి. తప్పకుండా వీ షల్ మీట్ అగైన్ అండ్ అగైన్ అండ్ టాక్ అబౌట్ లైఫ్. So many things to talk about life. Cinema to part. Tappakunda, it was lovely meeting you today. Wishing you all the best, Rupalakshmi garu. Thank you, Andy. And thank you all for watching Ma Balagam.